అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు రుణమాఫీకి 2 లక్షలు ఒకేసారి అన్నారు. నిజంగా అది సాధ్యమయ్యేదనా? 31,000 కోట్లు అనేది ఇచ్చారు, అమలు చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే ఈ డబ్బు దీనికి పోతే, ఉత్పాదక ఖర్చులకి డబ్బు వెళ్ళకపోతే, పెట్టుబడులకు వెళ్ళకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం తెలంగాణలో కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమైనా కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించారు. అది వాస్తవం. హైదరాబాద్ నగరాభివృద్ధి కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి చేశారు, దాన్ని కొనసాగించారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిందే తర్వాత కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది, వారు చేసిందే తర్వాత టీఆర్ఎస్ కొనసాగించింది, బీఆర్ఎస్ కొనసాగించింది. ఇప్పుడు ఏమవుతుంది, మీకు అసలు ఈ సమతూకం పూర్తిగా దెబ్బతినిపోయి సంక్షేమమే అనేసరికి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సమతూకాన్ని పాటించిన పార్టీ, దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన పార్టీ, ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ. అలాంటి పార్టీ ఇప్పుడు అసలు ఆర్థిక క్రమశిక్షణ అక్కర్లేదు, దివాలా తీసినా కూడా మాకు అభ్యంతరం లేదు, రేపొద్దున అప్పులు కుప్పైపోయి రాష్ట్రం అంతా వల్లకాడైపోయినా మాకు అభ్యంతరం లేదు, ఇవాళ మాత్రం మా ఓటు కోసం సంక్షేమం అంటాం, అది ఇస్తాము, తర్వాత ఏమవుతుంది చూసుకుందాము. ఇది బాధ్యత గల పార్టీలు చేయాల్సిన పని కాదు, రేపు అనేది ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది పార్టీ మారారు. ఇంకొక 5 నిన్న కేసీఆర్ మీటింగ్ కూడా దూరంగా ఉన్నారు. ఏమనిపిస్తుంది మీకు? పార్టీకి భవిష్యత్తు ఉందనిపిస్తుందా? మళ్ళీ నేను పక్షపాత రాజకీయాల్లోకి వెళ్ళను, పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటున్నారు. కానీ ఒక్క మాట అగైన్ స్థూలంగా అన్ని రాష్ట్రాలకు అందరికీ వర్తిస్తుంది. మన ఎన్నికల వ్యవస్థ చాలా క్రూరమైనటువంటి, 2 పార్టీలకే ప్రధానంగా ఓటు పడుతుంది. ప్రజల దృష్టిలో మీరు 1-2 పార్టీలుగా ఉంటే మీరు బరిలో ఉన్నట్లెక్క, 3వ పార్టీ అనగానే మీ మీద అభిమానం ఉన్నా కూడా ఓటు తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ నియామకాలకు సంబంధించి చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా పూజా కేట్కర్ ఇష్యూ కాంటెక్స్లో ఇక్కడ మన లోకల్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ దివ్యాంగులకి ఐఏఎస్ లాంటి టాప్ పోస్ట్, ప్రీమియర్ పోస్టులో రిజర్వేషన్ అవసరం అని చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. దాని మీద మీ కామెంట్ ఏంటి జయప్రకాష్ నారాయణ గారు? నాకు ఆ విషయం తెలియదు, ఎందుకంటే నాకు ఎవరు నా దృష్టి తీసుకొచ్చారు ఇందాక పాత్రికేయులు ఎవరు. నేను ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే పత్రికల్లో వార్తలు కానీ పట్టించుకోను. ఇలాంటి చర్చే ముందు సరైనది కాదు, అందులో అధికారులు ఇలాంటి చర్చగా దిగడం సరైనది కాదు. మన సమాజంలో ఖచ్చితంగా కుల వ్యవస్థ కారణంగా కానీ, పుట్టుకతో వచ్చిన అసమానతల వల్ల కానీ, వివక్ష వల్ల కానీ దగాపడ్డ వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకి వాళ్ళకి అవకాశాలు పెరిగేదాకా మనం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి దేశం అంతా కలిసి సంకల్పించింది 1950 నుంచే. దానిలో మళ్ళీ మనం వెనక వేరే ఆలోచన అనేది పొరపాటు. అయితే ఆనాడు ఆలోచన చేసింది ఏంటంటే, ఒక 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు అంబేద్కర్ గారు అంటే, 10 ఏళ్లలో అందరికీ మంచి ప్రమాణాల విద్య వస్తుంది, పుట్టుకతో నిమిత్తం లేకుండా. ఒకసారి మంచి ప్రమాణాల విద్య వచ్చిన తర్వాత పోటీ పడగలరు, అలా చేస్తామని నమ్మారు. కానీ మన పాలకులు ఈనాటికి కూడా మంచి విద్య అందించకుండా, డబ్బున్న వాళ్ళకి ఖరీదైన స్కూళ్ళకి వెళితే తల్లిదండ్రులు పట్టించుకుంటే కాస్త చదువు అబ్బుతోంది, మిగతా వాళ్ళకి తెలివితేటలన్నా చదువు అబ్బని పరిస్థితి ఉండేసరికి రిజర్వేషన్లు అనివార్యం అయిపోయినాయి. దానివల్ల పెద్ద జీవితాలేం బాగుపడలేదు. 2 వర్గాల మధ్య, రిజర్వేషన్ పొందే వాళ్ళ మధ్య, పొందని వాళ్ళ మధ్య సంఘర్షణ వచ్చింది. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం. అంతేగాని మనం చాలా ముందు చూపు లేకుండా, సమాజంలో అన్ని వర్గాల పట్ల సద్భావం, ప్రేమ లేకుండా మనం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజంలో చాలా చీలికలు తెచ్చిన వాళ్ళు అవుతాం, నష్టం చేకూర్చిన వాళ్ళు అవుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.